హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవీస్ వంటిల్లు. ఈరోజు నేను నా స్టైల్లో పొంగల్ ఎలా చేస్తానో చూపిస్తున్నా. ముందుగా ఒక కుక్కర్ గిన్నె తీసుకొని అందులోకి గీ కొంచెం ఆయిల్ వేసి ఇలా ఆవాలు జీలకర్ర వేసి కొంచెం పల్లీలు వేయండి. పల్లీలు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. నేను జీరా ఎక్కువ వేస్తాను, జీరా వల్ల టేస్ట్ ఎక్కువ వస్తుంది. తర్వాత కొంచెం అల్లం, కొంచెం పచ్చిమిర్చి కట్ చేసుకున్నవి వేసి అవి మగ్గిన తర్వాత నేను ఇక్కడ 3/4 గ్లాస్ ఆఫ్ పెసరబ్యాలు తీసుకున్నా. ఇలా ఇవి బాగా రోస్ట్ చేసుకోండి. పెసరబ్యాలు బాగా రోస్ట్ అయ్యాక ఇందులోకి మనం కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న మిరియాలని వేయండి. మిరియాలు అలానే వేయచ్చు, బట్ పంటి కింద తగిలితే కొంచెం ఘాటు వస్తుందని నేను కొంచెం కచ్చా పచ్చగా దంచుతాను. తర్వాత ఇందులోకి రైస్కి తగ్గట్టు నేను ఇక్కడ 7 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసా. ఎందుకంటే పొంగల్ కదా, కొంచెం లిక్విడ్గా రావాలి అని అలా వాటర్ ఎక్కువ వేసాను. తర్వాత ఇందులోకి తగినంత సాల్ట్, పసుపు వేసి బాగా కలపండి. పొంగల్ ఎసురు మరిగేలోపు మనం ఒక గ్లాస్ రైస్ తీసుకొని బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఆలోపు ఎసురు మరుగుతుంది. ఇలా బాగా తెరులుతున్నప్పుడు రైస్ని ఇందులోకి వేసి బాగా కలుపుకొని కొంచెం పచ్చి కొబ్బరి తురుముని వేసి బాగా కలపండి. తర్వాత కుక్కర్ మూత పెట్టి ఒక 4 విజిల్స్ రానివ్వండి. విజిల్స్ వచ్చేలోపు మనం ఇక్కడ చట్నీకి ప్రిపేర్ చేసుకుందాం. పల్లీ చట్నీ కోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టి అందులోకి పల్లీలు, 4 పచ్చిమిర్చి వేసి బాగా వేపుకోండి. ఇలా బాగా వేగిన తర్వాత వాటిని ఒక మిక్సర్ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. అందులోకి కొంచెం కొబ్బరి, కొద్దిగా పప్పులు, వేరుశనగ పప్పులు, కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు వేసి బాగా గ్రైండ్ చేసుకోండి. తరువాత పెట్టుకొని చట్నీలోకి వేసి బాగా కలుపుకోండి. పల్లీ చట్నీ రెడీ. ఇప్పుడు పొంగల్ విజిల్స్ వచ్చేసాయి. ఎలా ఉడికిందో చూద్దాం. చూడండి, బాగా కుక్ అయిపోయింది. ఇలా గట్టిగా ఉంటే కొందరికి ఇష్టం, బట్ మా ఆయనకి కొంచెం నీళ్ళగా ఉండాలి. అందుకని మేము ఇందులోకి వేడి నీళ్ళు యాడ్ చేస్తున్నాం. ఎన్ని కావాలంటే అన్ని వేడి నీళ్ళు, కొద్దిగా సాల్ట్ వేసి బాగా కలుపుకోండి. చూడండి, ఇలాగా లిక్విడ్గా ఉంటేనే మా ఆయనకి ఇష్టం. వేడి వేడి పొంగల్ని చట్నీతో సర్వ్ చేసుకొని తినండి. దీనిపైన మేము కొద్దిగా మిక్చర్ యాడ్ చేసుకొని తింటాం. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.